ఒక చిన్న పని ఉంటే తిరుపతి నుంచి ఒంగోలు దాకా వందే భారత్ ట్రైన్ వేసుకుని వచ్చేస్తే బాగా ఆకలేస్తా ఉన్నిందా అందరినీ అడగతా పోతే వెజ్ మీల్స్ ఆడ బాగుంటది ఒంగోలు అనేసి చాలా మంది చెప్పిన ఒకే ఒక్క హోటల్ వచ్చేసి ఆవుల వారి విందు భోజనం గురించి అండి. ఒంగోలు మొత్తానికి ఇప్పుడు ఇదే ట్రెండింగ్ హోటల్ అంట. మన ఒంగోలులో 200 రూపాయలకి ఇంత పెద్ద ప్లేట్ లో అన్లిమిటెడ్ బఫెట్ పెడుతున్నారండి. తిన్నోళ్ళకి తిన్నంత పండగండి. నాకు వద్దురా సామె కడుపు నిండిపోయింది అన్నా కూడా పెడతానే ఉన్నారండి. జనాలైతే సందే లేరండి. ఓపెన్ ఎంత మంది వచ్చి తింటా ఉంటారు. ప్లేట్లు లేపేస్తా ఉంటారు. 200 రూపాయల అన్లిమిటెడ్ బఫెట్ లో ఏమేమి పెడతారో ఒక్కసారి చూసేయండి. వేడివేడిగా ఆవకాయ అన్నము, జీరా రైస్, బాగా నెయ్యి పోసిన రాగి సంగటి, దాంట్లోకి సొరకాయ పులుసేసారండి. ఇంకా వేడి అన్నంలోకి దోసకాయ పప్పు, సాంబారు, రసము, గుత్తొంకాయ, ఉలవచారు, మజ్జిగ చారు, గడ్డ పెరుగండి. వీటిల్లోకి నంచుకొని తినేదానికి వచ్చేసి క్యాబేజ్ తాలింపు, బజ్జీ, బూందీ, వడియాలు, పెద్ద అప్పడమండి. స్వీట్ వచ్చేసి లడ్డు, పాయసము పెట్టినారు. చల్లగా ఎండకి రాగి జావ కూడా ఇచ్చారండి. పచ్చళ్ళు వచ్చేసి చింతకాయ పచ్చడి, కొబ్బరి పచ్చడి అండి. అలాగే పప్పుల పొడి, నల్లకారం మాత్రం మిస్ అవ్వద్దండి. ఏసీలో కూర్చొని తింటే 200 రూపాయలండి. అదే ఏసీలో కాకుండా బయట అరిటాక్ లో కానీ కూర్చొని తిన్నారంటే 140 రూపాయలండి. అడ్రస్ వచ్చేసి ఒంగోలు ఓల్డ్ బైపాస్ రోడ్ లో పద్మా టవర్స్ కి ఆపోజిట్ లో రిలయన్స్ స్మార్ట్ కి పక్కనే ఉంటుందండి. పొద్దున పూట సాయంకాలం పూట ఇక్కడ వేడివేడిగా టిఫిన్స్ అమ్ముతారండి. టీలు, కాఫీలు, జ్యూసులు, ఐస్ క్రీమ్లు, ముఖ్యంగా శేషారావు గారు కట్టే పాన్ ని మాత్రం మిస్ అవ్వద్దండి.